రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ ఒక కీలక అప్డేట్ ప్రకటించింది. బంగాళాఖాతంలో ఇప్పటికే ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారుతూ ఉంది. దాని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని 9 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదు కాబోతా ఉన్నాయి. గడిచిన 24 అవర్స్లో ఉత్తర కోస్తా జిల్లాల్లో విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. ఇక రాయలసీమ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున వర్షాలు నమోదవుతున్నాయి. తెలంగాణలో 9 జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరో 4 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతూ ఉంది. మరో 14 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కూడా ఇచ్చారు. ఇక రాబోయే 48 అవర్స్లో పెద్ద ఎత్తున వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. మోస్తరు వర్షాలు చాలా ప్రాంతాల్లో, భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. 23వ తేదీ నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉంది. అంటే రాబోయే వారం రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాలని వర్షాలు వీడే అవకాశం లేదు అనే విషయాన్ని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అయితే గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో ఒక 3 జిల్లాల్లో అయితే అతి భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో 16 నుంచి 22 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రస్తుతానికి వర్షాలు కొనసాగుతూ ఉన్నాయి. 23వ తేదీ నాటికి అల్పపీడనానికి సంబంధించి మరింత క్లారిటీ వచ్చిన తర్వాత మరో వీడియోలో మనం కలుసుకుందాం.